హలో వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ హాట్స్పాట్ మూవీ చూడడం జరిగింది. ఇది పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 కూడా చూడాలి. సరే, నేను పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూసిన, అయినా కూడా నచ్చేసింది నాకు. యాక్చువల్లీ ఇందులో డిఫరెంట్ స్టోరీస్ గురించి చెప్తా ఉంటారు, నేరేట్ చేస్తూ ఉంటారు. మంచి నేరేట్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇందులో మెయిన్ బానిసత్వం గురించి బాగా చెప్పారు. హీరో ఫ్యానిజం ఎలా చేస్తారు, హీరో ఫ్యాన్ని అసలు పట్టించుకోడు, దేకడు, అందరికి తాలూకు లెక్కనే. ఈ స్టోరీ అయితే చాలా డెప్త్ గా ఎమోషనల్ అనిపిస్తుంది. ఫ్యాన్ వాళ్ళ ఫాదర్ ను ఎవరినో కిడ్నాప్ చేసి హీరోలను రమ్మని పిలవడం అండ్ వాళ్ళు రాకపోవడం. సో ఇద్దరే మీ బతుకు ఇలా బానిసత్వం చేయాల్సి వస్తుంది, మీ బతుకు మొత్తం ఇంతే, క్రికెటర్ని, హీరోని, పొలిటీషియన్ ని దేవుళ్ళ కొలుస్తారు అని చెప్పేసి చాలా చేతించాలి చెప్పిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు చెప్పి లాస్ట్కి మార్చిన తర్వాత వాళ్ళని లేసి మార్చిన కూడా మళ్ళీ దేవుని చేస్తారు, మళ్ళీ వానికి ఫ్యానిజం చేస్తారు. సో వాడు చూసి వీళ్ళకి మారనుకొని లాస్ట్లో లైట్ తీసుకుంటాడు. సో ఇలాంటి స్టోరీస్ బాగా పెట్టారు. అండ్ 3 స్టోరీస్ బాగా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం కొత్తగా అనిపించింది స్క్రీన్ ప్లే కానీ, వాళ్ళు చూపించే విధానం కానీ, నేరేట్ చేసే విధానం కానీ నాకైతే బాగానే వర్కౌట్ అయింది అనమాట మూవీ. అండ్ ఇది ఆహాల స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ పార్ట్ చూడొచ్చా, ఫస్ట్ పార్ట్ చూడకుండా రీక్యాప్ చూపిస్తారు. స్టిల్ ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూడమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది కొంచెం కాంట్రవర్సీలో కూడా బాగా చిక్కుంది అనమాట మూవీ. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ కొన్ని డైలాగ్స్ కొంచెం కాంట్రాడిక్ట్గా ఉంటాయి అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సేమ్ హాట్స్పాట్ 1 హాట్స్పాట్ 2 కూడా అంతే. సేమ్ ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పనికి వచ్చి తర్వాత డిఫరెంట్ స్టోరీస్ చెప్పి థాట్ ప్రొవోకింగ్ స్టోరీస్ ఎలా చెప్పారు అండ్ ఎలా నేరేట్ చేసారు, తర్వాత లాస్ట్కి ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ అనమాట. నాకు స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ చెప్పి నేరేట్ చేసి ఆమె హీరోయిన్ ఉంటుందా, సూపర్ ఉంది అసలు. ఇక పాజిటివ్స్ కంటే నేను చెప్పిన కదా, ఇంకా బానిసత్వం, హీరోయిజం, ఫ్యానిజం అని ఇది పక్కా చూడాలి. ఈ స్టోరీ అయితే బాగా హార్ట్ హిట్టింగ్ అనిపిస్తుంది. అసలు ఆ స్టోరీ మొత్తం ఇదే హైలైట్, మెయిన్ ఆఫ్ ది సోల్ ఆఫ్ ది మూవీ అనిపిస్తుంది. అండ్ ఇది చూసిన తర్వాత మనకు అర్థమైంది, టికెట్ పెట్టుకొని చూడాలి కానీ వాళ్ళని దైవత్వంగా తల మీద పెట్టుకోవాల్సిన, పళ్ళకి మోవాల్సిన అవసరం లేదని చెప్పి మ్యాక్సిమం అందరూ కళ్ళు తెలుసుకుంటారు. కానీ మళ్ళీ లాస్ట్లో మరీ కాంట్రవర్సీ ఎక్కువని చెప్పేసి మళ్ళీ కొంచెం కవర్ చేసుకోనికి మళ్ళీ చెప్పినోనికి ఫ్యానిజం చేసేటట్టు మళ్ళీ కొంచెం తిప్పారు. ఇంకో స్టోరీ వస్తుంది, మోడర్న్ ఉమెన్స్ ఎలా వీళ్ళకి నాకు ఒక విడిదిన అనుబంధం ఉంటుంది, జెన్జీ కలిసి నాకు సగం బట్టలు వేసుకొని అంటే ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుని చెప్పేసి చూపించారు స్టోరీ. అండ్ దానికి గుణపాఠం వాళ్ళ ఫాదర్ గుణపాఠం ఎలా చెప్పినని చెప్పి చూపించారు. ఇది కూడా నాకు బాగా నచ్చిన స్టోరీ. అండ్ ఇంకా థర్డ్ వన్ లాస్ట్ స్టోరీ ఇది టైం ట్రావెల్ స్టోరీ. ట్విస్ట్ స్టోరీ అంటే చాలా మైండ్ పోద్ది అనమాట. సో ఇది కొంచెం లాగ్ అనిపించింది, స్లో అనిపించింది, కానీ స్టిల్ చూసేయచ్చు మూవీని. పర్ఫార్మెన్స్ అయితే ప్రియా భవాని శంకర్ గారి అయితే కొంచెం తక్కువ అనిపించింది, ఏదో హైప్ కోసం హోప్ కోసం పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇక నెగిటివ్స్ అంటే హాట్స్పాట్ 1 అనిపిస్తుంది, హాట్స్పాట్ 2 అనేది. అండ్ థర్డ్ స్టోరీ అనేది చాలా లాగ్ అనిపిస్తుంది. ఒక్కటి చెప్పనీకి ఇంత లాగాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు చూస్తున్నాం, ఇంత చూడాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. అండ్ ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 రెండు సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ ఎక్స్పెక్టెడ్, సేమ్ ఒకటే ప్యాటర్న్ లో పోతూ ఉంటుంది. సో మనం సేమ్ ప్యాటర్న్ చూసి బోర్ కొడుతుంటాం అప్పుడప్పుడు. సో అది కూడా కొంచెం అనిపించింది, నెగిటివ్ లాగ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు, యావరేజ్ అనిపించింది. ఇంకా గట్టిగా ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ ఈ ఫ్యాన్ వార్ బ్యాచ్, ఈ ఫ్యానిజం బానిసత్వం బ్యాచ్ మరి దాన్ని ఎలా తీసుకున్నా నాకే తెలియదు. నేను కూడా ఫ్యానిజం చేస్తే కానీ చూసిన తర్వాత నాకు నిజమే అనిపించింది. మరి తీసుకుంటారో ఎలా నెగిటివ్ తీసుకుంటారో పాజిటివ్ తీసుకుంటారో ఇక వాళ్ళకి తెలియాలి. అండ్ యాక్చువల్లీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే చూసేయచ్చు మూవీని, ఏం కాదు, ఒకసారి చూడొచ్చు. ఆహాల స్ట్రీమ్ అవుతుంది, 1 టైం వాచబుల్ అన్నట్టు. ఎప్పుడు పాటలు పాడడం ఇవే కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కామెడీ కావాలంటే కామెడీ సినిమాలు చాలానే ఉన్నాయి మన టీఎఫ్ఏలో, కానీ కొంచెం కొత్తగా తీసిరు, కొంచెం చెత్తగా కాకుండా కొత్తగా తీసి కొంచెం సృజనాత్మకంగా, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా, కొంచెం సందేశాత్మకంగా, కొంచెం థాట్ ప్రొవోకింగ్గా, అరే ఇది కరెక్టే కదా బాబు అని అనిపించేటట్టుగా కొంచెం కొత్తగా తీసిరు అనిపించింది. అండ్ ఇదైతే టైం వేస్ట్ ఏ వారం అయితే కాదు, టైం ప్లస్ ఏ వారం. అండ్ మెయిన్గా ఫ్యానిజం చేసేటోరు, క్రికెట్కి, పాలిటీషియన్స్కి, హీరోలకి ఫ్యానిజం చేసి మరి నెత్తిని పెట్టుకున్నట్టు అయితే ఈ మూవీ చూడాల్సింది. అండ్ నాకైతే బాగానే నచ్చింది గాయ్స్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ హాట్స్పాట్ 2 రివ్యూ. ఇప్పుడు దీని తర్వాత నేను హాట్స్పాట్ 1 చూడాలా. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై, గుడ్ నైట్.